మోడర్న్ హీరో సాయి దుర్గ తేజ్ కొత్త దర్శకుడు రోహిత్ కేపీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గ్లిప్స్, టైటిల్, రిలీజ్ డేట్లని ఒకేసారి విడుదల చేశారు. ఎస్టీటీ 18 అనే వర్కింగ్ టైటిల్ మీద లాంచ్ అయిన ఈ సినిమాకి ఎస్వైజీ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. సంబరాల ఏటిగట్టు అనేది క్యాప్షన్ గా పెట్టారు. పాన్ ఇండియా సినిమాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. 2025 సెప్టెంబర్ 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. 2023లో బ్రో, విరూపాక్షం సినిమాలతో అలరించిన సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు పూర్తి స్థాయి యాక్షన్ సినిమాతో ప్రేక్షకులని అలరించనున్నాడు. ఫ్రెంచ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. వీరు ఇటీవలే హనుమాన్ తో పాన్ ఇండియా హిట్ కొట్టారు. ఈ సినిమాలో ఏం ఉండబోతుందో చూపించే టీజర్ ని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేశారు. ఈ క్లిప్స్ లో సాయి ధరమ్ తేజ్ క్యారెక్టర్ ని చాలా వైలెంట్ గా చూపించారు. నరికేసిన చెట్టు మొద్దు మీద మాసిగా కూర్చున్న సాయి ధరమ్ తేజ్ గ్లిప్స్ చూడవచ్చు. తర్వాత తన మీదకి వస్తున్న రౌడీలపై విరుచుకుపడి చంపడం చూపించారు. చివర్లో తేజ్ చాలా పవర్ఫుల్ గా రాయలసీమ యాసలో డైలాగులు చెప్పడం వినవచ్చు. ఈ సినిమా కోసం సాయి ధరమ్ తేజ్ ఫిజికల్ గా కూడా చాలా మెకూర్ అయ్యారు. వారియర్ తరహాలో సిక్స్ ప్యాక్ ని చూడవచ్చు. సినిమాటోగ్రాఫర్ వెట్రి పళనిస్వామి అద్భుతమైన విజువల్స్ చూపించారు. సంగీత దర్శకుడు బి అజనీష్ లోక్నాథ్ కూడా అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని అందించారు. ఎస్వైజీలో సాయి దుర్గ తేజ్ కి జంటగా ఐశ్వర్య లక్ష్మి నటించారు. జగపతి బాబు, సాయి కుమార్, శ్రీకాంత్, అనన్య నాగల్ల కూడా కీలక పాత్రలో నటించారు. 2025 సెప్టెంబర్ 25వ తేదీన ఎస్వైజీగా విడుదల కాబోతోంది. ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నారు. అదే రోజు నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ కి అఖండ 2 కూడా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా కూడా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకి రానుంది. విరూపాక్షం సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయాడు సాయి ధరమ్ తేజ్. ఇక మంచి మార్కెట్ ని కూడా ఏర్పరచుకున్నారు. ఇప్పుడు రోహిత్ కేపీ అనే డైరెక్టర్ తో ఒక సినిమా చేస్తున్నాడు. దానికి సంబరాల ఏటిగట్టు అనే టైటిల్ ఫిక్స్ చేశారు. దీనిలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ వీడియో చాలా ఆసక్తికరంగా ఉంది. ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద సంచలనమైన విజయాన్ని ఈ చిత్రం నమోదు చేసుకుంటుంది అని చెప్పవచ్చు. ఇకపోతే ఈ ఈవెంట్ కి రామ్ చరణ్ తేజ్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. బయట పబ్లిక్ లో చాలా హుందాగా కనిపిస్తారు, కానీ బాగా పర్సనల్ గా కనెక్ట్ అయిన వ్యక్తులతో చాలా కామెడీగా ఉంటారు చరణ్. ఈ చిత్రం స్టేజ్ మీద కూడా తేజ్ తో కలిసిన ఆ సందడి వేరు.